నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు ఈ 4 సెక్టార్స్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 9 సంవత్సరాల లోపల భారతదేశము 2014లో 29.17% పేదరికంలో ప్రజలు ఉండేవారు. 23 నాటికి 11.28% కు తగ్గారని భారతదేశము సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అన్ని రకాల డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తా ఉన్నాం. దాని కారణంగా 100కు 100 రూపాయలు ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడికి ప్రతి నెల 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచిత బియ్యం పథకాన్ని ఆపకుండా 81 కోట్ల మందికి ప్రతి నెల పేద ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. 4 కోట్ల మంది ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ రోజు 1,37,757 కోట్లకు అగ్రికల్చర్ బడ్జెట్ పెరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. కిసాన్ సన్మాన్ నిధి ప్రతి సంవత్సరము 3 సార్లు 4 నెలలకు ఒకసారి చొప్పున 11 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. టెర్రరిజం విషయంలో ఎక్కడ కూడా హింస జరిగినా, రక్తపాతం జరిగినా 0 టాలరెన్స్ పాలసీ కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ఐఎస్ఐ కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. నిరుద్యోగ యువతకు యూనికార్న్స్ గాని 15 లక్షల స్టార్టప్ కంపెనీలు ప్రపంచంలోనే ఈ స్థాయిలో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించినటువంటి మొట్టమొదటి దేశము భారతదేశం. నూతన విద్యా విధానం 32 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం, మాతృభాషకు ప్రోత్సాహం ఇవ్వడం. ఏ భాష ఉన్నప్పటికీ మాతృభాషలు రక్షించుకోవాలి, అమ్మ భాషను నేర్చుకోవాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నూతన విద్యా విధానంలో అంశం తీసుకోవడం జరిగింది. రైల్ కనెక్టివిటీ పెంచుతా ఉన్నామో, రైల్ కనెక్టివిటీ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నామో, నూతన ఆధునికమైనటువంటి రైళ్లను ప్రవేశపెడతా ఉన్నాము. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్లు ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నామో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా జాతీయ రహదారుల నిర్మాణం భారతదేశంలో జరుగుతా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా వేగవంతంగా అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.